ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కుమార్ గతంలో తమిళనాడు బ్యూరోకి చీఫ్గా వ్యవహరించారు. యుఎన్ఐ టీవీలోనూ పనిచేశారు. సివిబి న్యూస్ అంటే సీ ఓటర్ సర్వే సంస్థలోనూ పనిచేశారు. పొలిటికల్ రీసెర్చర్గాను పనిచేశారు. అంతేకాకుండా అగ్ని న్యూస్ సర్వీసెస్లో కూడా పనిచేశారు. ఈ సురేష్ కుమార్ ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి కామెంట్ చేశారు. అదేంటంటే రాబోయే రోజుల్లో వైసీపీ మరొకసారి విజయం సాధించబోతుందని తెలిపారు. ట్విట్టర్లో ఆయన ఒక ఫాలోయర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్తూ వైఎస్ఆర్సీపీ దాదాపుగా 124 నుండి 128 సీట్ల వరకు లీడింగ్లో ఉంటుంది అని మాత్రమే ఆయన చెప్పారు. అంటే ఆయన స్పష్టంగా అంటే విజయం సాధిస్తుందని మాత్రం చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ధిక్కరించకుండా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సురేష్ కుమార్ కామెంట్కి ఇంత ప్రాముఖ్యత దేనికంటే ఆయన గతంలో కర్ణాటక ఎలక్షన్స్ లో ఆయన జరిపినటువంటి సర్వే అక్షర సత్యం అవటం వల్ల ఆయన మాటలు అందరూ ఇప్పుడు నమ్ముతున్నారు. అందువల్ల ఆయన వ్యాఖ్యలకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అట్లే కాకుండా ప్రముఖ సర్వే సంస్థ పొలిటికల్ టెన్షన్స్ కూడా ఒక సర్వేని జరిపింది. ఆ సంస్థ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ 107 సీట్లను గెలవబోతుంది. టీడీపీ 53 సీట్లను గెలవబోతుంది. మరో 15 సీట్లలో టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అట్లాగే ఈయన ఆడా మగ వాళ్ళలో ఎవరు ఏ పార్టీని ఎంతవరకు సమర్థించారు అన్న దాన్ని చూస్తే మహిళలు 55% సమర్థిస్తే మహిళలు 55% వైసీపీని సమర్థిస్తే 46% టీడీపీని సమర్థించారు. అట్లాగే పురుషులు 42% వైసీపీని సమర్థిస్తే 51% టీడీపీని సమర్థించారు. ఈ సర్వేని వీళ్ళు దాదాపుగా 3,60,000 శాంపుల్స్ తీసుకుని సర్వే చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు జరిపిన సర్వేలో అంటే వీళ్ళు లోక్సభ నియోజకవర్గాల వారీగా జరిపిన సర్వేలో గ్రేటర్ రాయలసీమలో వైసీపీ దాదాపుగా 22 సీట్లలో గెలవబోతుంది. అట్లాగే ఉత్తరాంధ్రలో 20 సీట్లలో గెలవబోతుంది. గుంటూరు కృష్ణా జిల్లాలో దాదాపుగా 18 సీట్లలో గెలవబోతుంది. అట్లాగే గోదావరి జిల్లాలో దాదాపుగా 20 సీట్లలో వైసీపీ గెలుస్తుంది. అంటే ఈ పట్టికను మనం గమనించినట్లయితే వైసీపీ 107 సీట్లలో గెలవబోతుంది. టీడీపీ 53 సీట్లలో గెలవబోతుంది. మరో 15 సీట్లలో నువ్వా నేను అన్నట్లుగా పోటీ జరుగుతుంది. ఈ 15 సీట్లలో కూడా వైసీపీ మరో 5 నుండి 10 సీట్లు గెలిచే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వైసీపీ దాదాపుగా 115 సీట్ల వరకు గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని ఈ సర్వేలను బట్టి మనకు తెలుస్తుంది.